అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణమైన ఒక విషయం ఏంటంటే, శ్రీ సంత్ దత్తపాదానంద స్వామి గారు, మా గురువు గారు, వారు హిమాలయాల్లో వారి యొక్క సాధనలు చేస్తుండగా ఆ సాధనల ద్వారా కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఆ ప్రదేశాల్లో మహాత్ముల్ని కలిశారు. ఆ మహాత్ముల ద్వారా స్వామికి వారు మహాత్ములు అందించిన జ్ఞానం ద్వారా మనందరికీ పంచబడుతున్నారు. స్వామి ఆ మహాత్ములని ఈరోజు వారు పరిచయం అయ్యారు. ఆ మహాత్ములు స్వామివారు పరిచయం అయిన రోజు కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అలాగే స్వామి రచించిన గ్రంథాలలో 7వ గ్రంథం అయిన సత్యార్థ రామాయణం అనే గ్రంథాన్ని కూడా మనం భద్రాచలంలో ఆవిష్కరించడం జరిగింది. ఆ భద్రాచల రాముల వారికి స్వామి రచించిన గ్రంథం స్వామి అక్కడ సమర్పించుకున్నారు. అక్కడ తర్వాత హైదరాబాద్లో కూడా చాలా మంది ప్రముఖులతో ఇంకో కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఈరోజు రాజమండ్రిలో కూడా మన మిత్రులు, తర్వాత నా యొక్క కుటుంబ సభ్యులు, మన అపార్ట్మెంట్ యొక్క సభ్యులు, మా వృత్తిపరంగా మా ఆఫీసులో కానీ నాతో ఉన్న స్నేహితులు, సాధక మిత్రులు, వారందరినీ కూడా ఇక్కడ మనందరం కలిసి ఒక సత్సంగంగా ఏర్పాటు చేసుకుని ఈ సత్యార్థ రామాయణం అనే గ్రంథాన్ని మనందరం కూడా స్వామి చేతుల మీదుగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దానికి స్వామివారు కూడా ఒప్పుకోవడం మన అదృష్టం. సత్యార్థం, సత్యం అన్నది ఏ యుగంలో కూడా మారదు. ధర్మాలు యుగంలో కూడా మారుతుంటాయి, కానీ సత్యం అన్నది మారదు. ఒక సత్యాన్ని అన్వేషించడమే మహాత్ములు చేసే కార్యక్రమం. ఆ సత్యాన్ని మనం అన్వేషిస్తూ రామాయణంలో ఏ క్యారెక్టర్ ఎలా ఉందో అన్నది విపులంగా ఈ బుక్లో రచించారు. దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటూ మనం స్వామివారి యొక్క ప్రసంగాన్ని వినాలని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం స్వామివారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి వారిని అలాగే పూలమాలతో సత్కరించవలసిందిగా మా చిన్నయ్య గారిని వేస్తున్నారు. గురించి మనం స్వామి వాక్యులతో మనం తెలుసుకుంటే ముందుగా సత్యార్థ రామాయణం అనే బుక్ యొక్క ఆవిష్కరణ ఇప్పుడు మనం జరుపుకోవడానికి స్వామి చేతుల మీదుగా జరుపుకోవడానికి మనం కార్యక్రమం చేస్తాం.
హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, అందరూ కూడా అటెన్షన్లో వెన్ను నిటారుగా పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని పక్క వాళ్ళ శరీరం మనకు తగలకుండా కూర్చోవాలి. అలాగే ఫోన్స్లో అందరూ కూడాను సైలెంట్గా పెట్టుకోవాలి. మన శరీరం లోపల ఉన్నటువంటి వాయువుని నెమ్మదిగా బయటకు వదిలి తర్వాత సున్నితంగా సహజంగా సుదీర్ఘమైన శ్వాస తీసుకోవడం, అదే క్రమంలో లోపల ఉన్న శ్వాసను పూర్తిగా బయటకు వదలడం. ఇలాగ 5 శ్వాసలు చేయండి. శ్వాస తీసుకోవడంలో ఎంత ఆనందం ఉందో దాన్ని అనుభూతిస్తూ శ్వాసక్రియను జరపాలి. దానివల్ల మన శరీరంలోని ప్రాణము, మనసు, శరీరము కళ్ళు మూసుకోవడం, ఆ శ్వాస తీసుకోవడంలో ఎంత ఆనందం ఉందో దాన్ని అనుభూతించడం. ఇప్పుడు నేను ఒక ధ్యాన ప్రార్థన చేస్తాను. ఏ ఏ శక్తి కేంద్రాలనైతే మనం గుర్తు చేసుకుంటున్నామో దాని వైపు మీ ధ్యాసను తీసుకెళ్ళండి. మూలాధారం తథా స్వాధిష్టానాం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యాం ఆజ్ఞాచక్రం విదుర్భుగాః తవాధారస్వరూపాని కోణచక్రాని పార్వతీ త్రికోణరూపిణీ శక్తి బిందురూప శివస్మృతః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణః. ఆధ్యాత్మిక మిత్రులారా, ఇప్పుడు మనం సత్యార్థ రామాయణం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో జన్మతి సుపరిచితం. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా రామాయణం గురించి ప్రతి విషయం తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే మాకు తెలిసింది మాత్రమే రామాయణం అనే భ్రమలో ఉంటూ ఉంటాం మనం. అయితే ఈ రామాయణం వాల్మీకి మహర్షి సీతారాములు ఉన్న కాలం వాడు వాల్మీకి. ఇది రాయబడింది 24వ మహాయుగం. సహజంగా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంతేకాకుండా మనం వేదం యొక్క అనుష్ఠానాన్ని ఆచరించే వాళ్ళు ప్రతిరోజు ఒక సంకల్పం చేసుకుంటారు. దేవాలయాల్లో అయితేనేమిటి, మన ఇంటి దగ్గర ఏదన్నా భారతీయ
భారతీయ సంస్కృతిని అనుసరించేటటువంటి అనుష్ఠాన విధానం జరుగుతున్న సమయంలోనైతేనేంటి చేసే సంకల్పంలో కొన్ని విషయాలు చెప్తారు. శ్వేత వరాహ కల్పే ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే అని మొదలు పెడతారు. ఆ తర్వాత ఏ యుగమో చెప్తారు. ఆ తర్వాత ఏ ఆయనమో చెప్తారు. ఆ తర్వాత ఏ పక్షమో చెప్తారు. ఆ తర్వాత ఏ తిథో చెప్తారు. ఇప్పుడు 28వ మహాయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము గడిచి కలియుగంలోని ప్రథమ చరణంలో ఉన్నాం మనం. ఈ 4 చతుర్యుగాలు అంటారు వీటిని. ఈ 4 చతుర్యుగాలు కలిసిన దాన్ని మహాయుగం అంటారు. ఈ మహాయుగంలో ఒక్కొక్క ధర్మం వ్యాపించి ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి మనం ఎలా జీవించాలో ఆ జీవన విధానాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తాము. కాబట్టి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అన్ని దేశాల వాళ్ళు కూడా మన భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అందుకోసం అని చెప్పేసి 24వ మహాయుగంలో జరిగినటువంటి వాల్మీకి మహర్షి ఈ రామాయణాన్ని ఎందుకు రాశారంటే, సృష్టి క్రమ వికాసంలో మనల్ని ఒకప్పుడు మనం మర్చులు అనేవారు. మను ఋషి మర్చులుగా ఉన్న మనల్ని మనిషిగా మార్చాడు. ఆ తర్వాత మానవునిగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత మహాత్మునిగా మారేటటువంటి మార్గాన్ని నిర్దేశించాడు. అంటే సృష్టి క్రమ వికాసంలో మనం ఎలా జీవించాలో ఆ భారతీయ సంస్కృతికి ఆధారమైన గృహస్థ ధర్మాన్ని మనకు అందించి దాని ద్వారా మనం ఎలాగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలో చెప్పారు. 24వ మహాయుగంలో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని ఇతిహాసంగా చెప్పారు. ఇతిహాసము అంటే ఇలాగే జరిగింది అని చెప్పడం. ఎందుకైనా అలా చెప్పాడు? సీతారాములు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలంలో వాల్మీకి మహర్షి ఉన్నారు. అందుచేత ఈ రామాయణాన్ని ఇలాగే జరిగిందని ఆయన చెప్పగలిగారు. అయితే 24వ మహాయుగంలో ఆయన రాస్తే మళ్ళీ 27వ మహాయుగం వరకు మరెవరు రామాయణం గురించి ఎవరు మళ్ళీ రాయలేదు. 27వ మహాయుగంలో ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత భీకర నరసంహారం జరిగిపోయిన తర్వాత దేశంలోని శౌర్య సంపదంతా సమూలంగా నాశనం అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా వీళ్ళకి ధైర్యం చెప్తే తప్ప ఈ ప్రపంచం నిలవలేదనే భావంతో కృష్ణదేవరాయల్ని మనం వ్యాస మహర్షిగా చెప్పుకుంటాం. వ్యాస మహర్షి ఆధ్యాత్మిక రామాయణాన్ని రాశారు. అంటే 24వ మహాయుగంలో రామాయణం జరిగితే 27వ మహాయుగంలోని ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం.
అంటే చూడండి, సృష్టి క్రమ వికాసం ఎప్పటికి ఎన్ని కోట్ల సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఆ తర్వాత ఈ 28వ మహాయుగంలో దక్షిణాది వాడైనటువంటి కంబన్ ముని అహింసా విధానంతో, అంటే ఇప్పటికే కంబన్ ముని కంబరామాయణం రాసే సమయానికి ఎక్కడ చూసినా హింస పెరుగుతూ వచ్చింది. మహాభారత యుద్ధంలో జరిగినటువంటి భీకర నరసంహారం నుంచి మనం దేశం తేరుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. 26వ మహాయుగంలో హిమ ప్రళయం వచ్చింది, అంటే మంచు ప్రళయం. ఆ సమయంలో అనేక ప్రాంతాలు ఎడారి ప్రాంతాలుగా మారిపోయింది. వాళ్ళు ఆహారం కోసం రత్నగర్భైనటువంటి భారతదేశం మీదకి దాడులు చేయడం ప్రారంభించారు. ఈ హింస నుంచి ఒక సాత్వికమైనటువంటి విధానాన్ని అలవాటు చేయడం కోసం కంబన్ ముని కంబరామాయణాన్ని అహింసా విధానాలతో చెప్పారు. మనకి ఉత్తర భారతము దక్షిణ భారతము 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ ద్రవిడియన్ కల్చర్ చేసే వాళ్ళు వీళ్ళ ఆచరణ విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన అహింసా విధానంతో చెప్పాడు. ఆయన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ పాలకులు విదేశీయులైనప్పుడు ప్రజలు ఆ దురాక్రమణదారులను ఎదుర్కొనేటట్టుగా తులసీదాసు రామచరితమానస్ అనే దాన్ని రాశారు. మనకి ఉత్తర భారతదేశంలో వాడికి చదువు వచ్చినా రాకపోయినా తులసి రామాయణాన్ని, అంటే రామచరితమానస్ అనే గ్రంథాన్ని పూజాపీఠంలో పెట్టుకుని దాన్ని భగవంతుడిగా పూజిస్తారు. ప్రతిరోజు ఉదయం దీపం పెట్టుకునేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఈ గ్రంథాన్ని కూడా హారతిస్తారు. అలాగా చేసి ఆయన ఏం చేశాడంటే శ్రీరాముడిని వేద ధర్మాన్ని ఆచరించేటటువంటి మర్యాద పురుషోత్తముడిగా తీర్చిదిద్దాడు. వేదము మనం ఎలా జీవించాలో ఆ మర్యాద నేర్పింది. మనిషి అంటే ఇలా ఉండాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఈ రకంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇలాగ ఉండి తమ పిల్లల్ని ఈ రకంగా తీర్చిదిద్దితే వాళ్ళు ప్రపంచానికే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తారు అనేటటువంటి దాన్ని ఆయన తీర్చిదిద్దాడు. ఇక భరతుణ్ణి ఎంత అద్భుతంగా మలిచాడంటే ధర్మానికి ప్రతిరూపమే భరతుడనంత గొప్పగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత కంబన్ ముని తులసీదాసుల ప్రేరణతో వందలాది రామాయణాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ చూడండి, ఏ సమయంలో ఏది అవసరమో దానికి జోడించి చెప్పడం ప్రారంభించారు. ఈ విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం రామాయణాలు ఇన్ని ఉండగా ఇంకో రామాయణం దేనికి అనుకుంటాం. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది దాన్ని వాడుకోవడం తెలియాలి మనకి. అలాగా 300 పైగా రామాయణాలు వచ్చాయి. ఇప్పుడు స్వామి ఎందుకు ఈ సత్యార్థ రామాయణాన్ని రాయవలసి వచ్చింది అంటే
మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా 28వ మహాయుగంలో ఈ కలియుగం ఆరంభమై కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం విదేశీయులు మన పరిపాలించేటప్పుడు వాళ్ళు అనేక దేశాన్ని గెలుచుకుంటూ భారతదేశం వచ్చిన వాళ్ళు మన భారతీయుల యొక్క జీవన విధానానికి ఆశ్చర్యపోయారు. ఏమిటి వీళ్ళ ఆత్మవిశ్వాసం ఏమిటి? ఇక్కడ ఎవడూ కూడా ఖాళీగా కూర్చున్నవాడు ఎవడూ లేడు. ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గురుకులాలు ఉన్నాయి. అంతేకాకుండా వృత్తి విద్యను నేర్పే అనేక గురుకులాలు ఇక్కడ వ్యాపించి ఉన్నాయి. వీళ్ళని మనం ఏం చేయగలం అని వాళ్ళు ఏం చేస్తారంటే, లార్డ్ మెకాలే అనే వాడిని ఏం చేస్తే ఇక్కడ మనం ప్రభుత్వాన్ని ఇక్కడ నిలబెట్టుకోగలం అని ఆలోచించారు. ఆలోచించినప్పుడు వాడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు 1830లో. ఈ ప్రజలు శృతి అంటే వేదం, స్మృతి అంటే మన ఋషులు ఉంటారు కదా, పరాశర మహర్షి, అత్రి మహర్షి మొదలైన ఎందరో వందలాది మంది మహర్షులు ఉన్నారు. వేదం అందరికీ అర్థం కాదని, ఎందుకంటే వేదము వైదిక సంస్కృతంలో ఉంటుంది. మామూలు సంస్కృతం వేరు, వైదిక సంస్కృతం వేరు. దాన్ని వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా ధర్మ సూత్రాల రూపంలో దాన్ని చెప్పారు కాబట్టి దాన్ని స్ఫూర్తి అన్నారు. ఇక వేదము ఏ ధర్మాన్ని అయితే సూచించిందో దాన్ని ఆచరించే వాటిని పురాణాలు అన్నారు. ఈ వేద ధర్మాన్ని ఆచరిస్తున్న ఒక మహావ్యక్తిని నాయకుడిగా పెట్టి చెప్పే వాటిని ఇతిహాసాలు అన్నారు. అలాగే మనకి ఇతిహాసాలు రామాయణము, భారతం. కానీ రాముడికి, కృష్ణుడికి మీరు సరిగ్గా చూడండి, వాళ్ళ జీవన విధానంలో అనంతమైన మార్పు ఉంటుంది. సరిగ్గా చూస్తే మనం సినిమాలలో చూసినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోకండి. వేదం చెప్పినటువంటి ఋషుల నుంచి వచ్చినటువంటి దాన్ని కనుక మనం తీసుకుంటే మనం దేశంలో ఉన్నటువంటి ఈ భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మనకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మ్యాక్సిమల్ అనేటటువంటి వాడిని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడాను ఈ వేదాలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. వేదాలు, ఈ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇటువంటి మూల గ్రంథాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి వాటిని వాడి చేత తప్పుడు అనువాదం చేయించారు. మొట్టమొదట మనుస్మృతిని అనువాదం చేయించారు. దాన్ని ఎప్పుడైతే అనువాదం చేయించారో ఆ తర్వాత గతిమ వాటన్నింటినీ చేశారు. వీటి వల్ల ఏమైంది అంటే 1800 ఈ రిపోర్ట్ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే ఇంగ్లీష్ చదువులు ప్రారంభమయ్యాయి. మన చరిత్రను మార్పు చేసి రాస్తూ మనల్ని మనమే చేదరించుకునేలా కొన్ని ప్రక్షిప్తాలు చేర్చారు. మూల గ్రంథాల్లో ఈ మార్పులు చేస్తే మనకు అయ్యో తెలుస్తాయి. ఏదో ఒక కథలా చదువుతాం, ఇదేంటి? అందులో కొన్ని ప్రశ్నలు మనకి ఇప్పుడు వినిపిస్తూ ఉంటాయి. రాముడు ఆదర్శ పురుషుడైతే తాటకని ఎందుకు చంపాడు?
నాదో ప్రశ్న. రాముడు మహావీరుడైతే చెట్టుచాటు నుండి వాళ్ళని ఎందుకు చంపాడు? ఆయన అంత గొప్ప ఆదర్శమూర్తి అయితే భార్యను అడవులకు ఎందుకు పంపాడు? ఇవన్నీ చూస్తే మనకి నిజమే కదా అనిపిస్తుంది. ఇలాగ తప్పుడు అనువాదాలు చేస్తూ ఉంటే దయానంద సరస్వతి అనేటటువంటి మహాత్ముడు లైన్ టు లైన్ ఇన్ని తప్పులు రాస్తున్నావు నువ్వు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తర్వాత 47 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వీటిని వెలుగులోకి తీసుకురాకుండా ఆనాడు ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఈనాటికి కొనసాగిస్తూ ఉంటే ఏం జరిగిందో మీకు అర్థం చేసుకోగలరు. వాటి గురించి నేను చెప్పాను. ఎందుకంటే మనకి ఇవి తెలియాలి. ఒక రాముడి గురించి సీత గురించి తప్పుడుగా మాట్లాడారంటే దానికి కారణాలు అనేక రకాలుగా వాళ్ళు బలపరిచేటట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మనకన్నా తెలియాలి కదా. ప్రపంచానికి అంతటికీ జ్ఞానం నేర్పిన మనము ఈనాడు ఈ స్థితిలో ఎందుకున్నాము? నీకు ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఒక పక్షి ఎదిరించింది రామాయణంలో. ఈనాడు పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని తలుపులు వేసుకుని కూర్చునే సమాజం తయారైంది. ఇదే మన ధర్మం, ఇదే మన సంస్కృతి. ఆ సత్యార్థాలు ఏంటో గుర్తు చేయడం కోసం ఈ గ్రంథం రాయవలసి వచ్చింది. ఉదాహరణకి సీతారాముల గురించి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పడానికి మాటలు లేవు అసలు. ప్రాచీన కాలంలో ఎక్కడన్నా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మనం నివాసం ఉండడానికి బాగుంటుంది అనుకుంటే ఆ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేసుకుని ముందస్తుగా చిన్న పందిరి వేసి అక్కడ రాముడి ఫోటో పెట్టుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకునేవారు. అలాంటిది రాముడిని ప్రశ్నించే స్థితికి మనం ఎలా దిగజారు చేస్తారు వాళ్ళు. రాముడంటే ఏంటో సీత అంటే ఏంటో తెలియాలి కదా. ఇక కొంత ఎంత చిత్రం అంటే రకరకాలు ఇందులో ఉన్నటువంటి ఈ పాత్రధారుల్ని హేళన చేసే ప్రక్రియలు అనేక రకాలు. మహర్షులు వందలాది మంది ఉన్నారు, దేవర్షి ఒక్కడే ఉన్నాడు. అతని పాత్రని ఎంత అన్యాయంగా చిత్రీకరిస్తారంటే సిగ్గు వేస్తుంది మనకి. మన సంస్కృతి గురించి మనకి ఏ భీతి లేకుండా మనం ఎంత నిస్తేజంగా ఎందుకు బతుకుతున్నామో అనిపిస్తుంది. మనం సీతారాముల యొక్క వివాహం కోసం విశ్వామిత్ర మహర్షి ఎందుకు ప్రయత్నించాడో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సీతారాముల యొక్క అద్భుతమైనటువంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హిమాలయాల్లో ఉండేటటువంటి గుహ మహాత్ములు అద్భుతంగా వివరిస్తారు. మనం ఎందుకంటే అందరికీ తెలిసిన రామాయణాన్ని వందలాది మంది మహాత్ములు రాసిన రామాయణాన్ని అది సత్యార్థాన్ని తెలియచేస్తూ రాయడానికి కారణం ఆ మహాత్ములు చెప్పినటువంటి కొన్ని విషయాలు. దాన్ని వివరించడం కోసమే ఇందులోకి ఇది చేసింది. ఆ రోజుల్లో గురుకులాలు విపరీతంగా ఉండేవి. ఆ గురుకులాల్లో వశిష్ఠ మహర్షి రాముడికి
భరతుడికి కూడా విద్యను అందించడం ప్రారంభించారు. నలుగురు కుమారులకి అందించారు. వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు. క్షత్రియులకి క్షత్రియోచితమైన విద్య మాత్రమే ఇస్తారు. క్షత్రియోచిత విద్య అంటే శస్త్రాలతో యుద్ధం చేయడం. కానీ అస్త్ర విద్య ఎవరికి ఇస్తారంటే బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఇస్తారు. ఎందుకు అలా చేస్తారంటే శస్త్రము ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువుతో యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. అస్త్రము మంత్ర ప్రయోగం ద్వారా వదిలితే అది ఎంత అది ఏ సంకల్పం చేశాడో దాన్ని పూర్తి చేసి తిరిగి వస్తుంది. అందుకోసం రాముడు ఏం చేశాడంటే క్షత్రియోచిత విద్యను నేర్పుతుంటే నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత వశిష్ఠ గీత వైపు వెళ్ళాడు. దాన్నే మనం యోగ వాసిష్టం అంటాం. యోగ వాసిష్టం నేర్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభించాడో ఇతను బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళాడు. బ్రహ్మజ్ఞానికి ఎవరు శత్రువు ఉండడు. ఎదుటి వాడిని శత్రువుగా ఒక యోధుడు చూశాడంటే వాణ్ణి సంహరించడానికి చూస్తాడు. బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే అతనిలో ఉన్న చెడు గుణాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తాడు. అది రాముడి యొక్క ఉన్నత స్థితి. ఎప్పుడైతే యోగ వాసిష్టం ద్వారా బ్రహ్మజ్ఞానిగా రాముడు మారాడో అప్పుడు అస్త్ర విద్యనిచ్చాడు. వశిష్ఠుడు రాసినటువంటి ధనుర్వేద సంహితలో ఆయన ఒక వాక్యం రాశారు. అస్త్ర విద్య బ్రాహ్మణులకు మాత్రమే అని. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోకండి, క్షత్రియులు అంటే ఇప్పుడు ఉన్న క్షత్రియులు అనుకోకండి, వైశ్యులు అంటే ఇప్పుడున్న వైశ్యులు అనుకోకండి, శూద్రులు అంటే ఇప్పుడు ఏదో అనుకోకండి. ఇవన్నీ కూడా మనిషి యొక్క స్థితులు. తన గురించి తప్ప, తన స్వార్థం గురించి తప్ప మరొక దాని గురించి ఎవరైతే ఆలోచించారో అది సూత్ర స్థితి. బాల్యంలో మనందరం అదే పని చేస్తాం కాబట్టి ఆ సమయంలో మనం ఆ స్థితిలో ఉంటాం. ఆ తర్వాత మనకు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ, మనకు తెలిసిన విషయాన్ని అనేక మందికి పంచుతూ ఏమిటైతే చేస్తూ ఉంటామో అది సాంకర్య వైశ్య స్థితి. ఎవరికి ఏది అవసరమో దాన్ని అందించేవాడు వైశ్యుడు. క్షత్రియుడు వేదోక్తమైనటువంటి అనుష్ఠానాన్ని ఆచరిస్తూ సమాజ హితం కోసం తన శక్తిని ఎవరైతే ఉపయోగిస్తాడో వాడు క్షత్రియుడు. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్నది బ్రహ్మ చైతన్యమే అని, అందరిలో ఉన్నది ఒకే సమానమైన ఇదేని, అందరినీ ఒకేలాగా చూడాలని చెప్పేటటువంటిది బ్రహ్మత్వం. ఇవన్నీ స్థితులు. ఆ స్థితికి రాముడు వచ్చిన తర్వాత అతనికి అస్త్ర విద్యను అందించాడు. అస్త్ర విద్యను అందించిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఇతని యొక్క ధీరోదత్త స్వభావం గమనించాడు. గురువులు ఎప్పుడూ కూడా శిష్యుల్ని అనేక రకాలుగా పరిశీలన చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి పరిశీలన చేసిన తర్వాత అతనికి ఏ విద్య ఇస్తే అతను ఈ సమాజాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకెళ్తాడో అర్థమైన తర్వాత దాన్ని వాళ్ళందరికీ అందిస్తాడు. ఆ రకంగా ఆయన ఏం చేశాడంటే
విష్ణు తత్వాన్ని కావలసినటువంటి యోగ్యతను అందించే వేద విద్యను అందించాడు. రాముడికి భరతుడికి విద్య ఇస్తుంటే భరతుడు నా అన్నగారే రాజు కాగలడు కాబట్టి నేను ఈ విద్య నుంచి తప్పుకుంటున్నానని పక్క తప్పుకున్నాడు. అందుకనే భరతుడు అంటే ధర్మతత్పరుడు అని చెప్పింది మీకు. అదే సమయంలో వశిష్ఠ మహర్షి రాముడికి విష్ణువుకి కావలసిన యోగ్యత గల విద్యనిస్తుంటే విశ్వామిత్ర మహర్షి అనేక ప్రాంతాల్లో, అప్పుడు ఈ దేశాలు లేవు, ఈ దేశం అని ఆ దేశం అని ఏదో ఆ ప్రాంతాలు కొన్ని రకాల ప్రాంతాలు ఉండేవి. 15వ మహాయుగంలో మాంధాత మొత్తం ప్రపంచానంతటికీ కూడా చక్రవర్తిగా మారిన తర్వాత భారతీయ సంస్కృతిని అన్ని ప్రాంతాలకి పంచిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ విలువలు మారినాయి. ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందని చెప్పాను కదా, ఆ ధర్మాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక రాముడి గురించి కానీ, సీత గురించి కానీ, ఒక యోగీశ్వరుడైన కృష్ణుడి గురించి కానీ నేను ఎక్కడ భగవంతుడిని చెప్పడం లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ దైవత్వం కంటే కూడా గొప్పది మానవత్వం. మానవత్వంలో ఉన్నవాడు దేన్నన్నా సాధించగలిగిన శక్తి ఉంటుంది వాడికి. ఇలా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఇదితోటి వీళ్ళన్నీ కూడా వీటిని ఇది చేస్తూ ఒక్కొక్క యుగంలో జరిగేటటువంటి విధానాన్ని ఇది చేసుకుంటూ ఇలాగ ముందుకి వెళుతూ ఉండేవారు. ఈ విశ్వామిత్ర మహర్షి ఏం చేశాడంటే అన్ని గురుకులాలు పర్యటించేవాడు. ఎందుకు ఆయన అలాగ ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి ఒక కారణం. మలయా తీరంలో ఉన్నటువంటి అగస్త్యకూటంలో ఉండేటటువంటి అగస్త్యకూటం అనేది మహా పెద్ద పర్వతం. దాని లోపల అంతర్వాహినిగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన భూమి మీద సాధన చేసుకునే అవకాశం లేక ఆ పర్వతం లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో ఉండి తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఆ యుగపు విష్ణువుని ప్రకటించే అధికారం విశ్వామిత్రుడికి ఇచ్చాడు. ఎంత శాస్త్రీయమైనటువంటి విధానమో దాన్ని ఒక సినిమా కథగా, ఒక చిత్రమైనటువంటి ఒక క్యారెక్టర్ని అద్భుతంగా మలచడానికి మరో క్యారెక్టర్ దారుణంగా చిత్రీకరిస్తూ స్త్రీలంటే గౌరవం లేకుండా ధీరోదాత్త పురుషులు చరిత్రను మార్చగలటువంటి మహాత్ముల్ని చులకన భావంతో చూసే స్థితిగా మార్చేశారంటే ఎంత దారుణం చూడండి. ఆ రకంగా అక్కడికి వెళుతూ ఈయనకి అప్పచెప్పాడు. ఈయన అన్ని గురుకులాలు చూస్తూ శ్వేతకేతు గురుకులంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి యొక్క చురుకుదనం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె పేరు భూమి. గురుకులంలో చేరిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తారు. వాళ్ళు ఎవరో మర్చిపోవాలి. వాడు రాజ కుటుంబం నుంచి వచ్చిన సామాన్య విద్యార్థిగానే ఉండాలి. వాడికి స్వభావానికి తగ్గ ఒక నామాన్ని ఇస్తారు అక్కడ. ఆ అమ్మాయి పేరు భూమి, ఆమె సీత. ఆమెకి ఆవిడ చురుకుతనం అదే చూసి ఆవిడికి విష్ణువు కావలసిన యోగ్యత గల విద్యను కూడా ప్రారంభించాడు. ఈ విషయాలు బయట ఎవరో చెప్పారు. ఇవి గుహాశ్రమాల్లో వేల సంవత్సరాలుగా జరుగుతున్నట్టు గుహాశ్రమాల్లో జరిగే రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చిన విషయాల్ని సత్యార్థంగా
చెప్పడం కోసమే స్వామి ఆ గ్రంథాన్ని సంకలనం చేయబడింది. స్వామి రాయలేదు. అందులో ఏ ఒక్క విషయం కూడా స్వామి బుర్ర నుంచి వచ్చింది కానీ ఆ హృదయం నుంచి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను తట్టుకోలేక దాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి మనం అని చెప్పేసి, ఎందుకంటే మనకి చాలా బాధ్యత ఉంది. ప్రపంచంలో ఎప్పుడు ఏ ఉత్పాతం వచ్చినా ప్రపంచం అంతా చూసేది ఒక భారతదేశం వైపు. దానికి సరైన మార్గాన్ని ఇచ్చేవాళ్ళు ఇక్కడ సనాతన ఋషులే. సృష్టి క్రమ వికాసం గురించి ఎన్నెన్నో చిత్రమైన వార్తలు వస్తూ ఉంటాయి. మీడియాలో అనేకమైన భయపెట్టేటటువంటి అనేకమైన న్యూస్లు వస్తూ ఉంటాయి. అనంతంగా సృష్టి అభివృద్ధి చెందుతూ ఉంటే, సృష్టి వికాసానికి కావలసినటువంటి జీవతత్వం అనంతంగా పెరిగిపోతూ ఉంటే, ఎక్కడో ఏదో అయిపోతుందని మనం భయపెడుతుంటే, మనం భయపెడుతున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యంగా ఉంటుందా? ప్రపంచానికంతటికీ జ్ఞానం నేర్పినటువంటి భారతీయులు ఈనాడు ఎక్కడో మీడియాలో ఒక చిన్న విషయం వస్తే దాన్ని చూసి భయపెడుతున్నామంటే ఏమిటి? భయపడాలి, ఒకందుకు భయపడాలి. ఎందుకంటే ప్రపంచానికంతా జ్ఞానం చెప్పిన మనము మన పక్కనే ఒక భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా మన చుట్టూ ఒక బిరి తీసుకుని బతుకుతున్నామే, అందుకు భయపడాలి మనం. అంతే తప్ప ఎవరో చెప్పిన దానికి మనం భయపడక్కర్లేదు. ఈ రకంగా అనేకమైనటువంటి మార్పు, ఇవన్నిటి కూడా మనకు అవగాహన కావాలి. ఆ అమ్మాయికి విష్ణు అర్హతకి కావలసిన విద్యని ఇచ్చాడు. అబ్బాయిలకైతే 12 సంవత్సరాలు ఉండేది గురుకులంలో. 6 సంవత్సరాల వయస్సులో ఆనాడు స్త్రీలకు కూడా ఉపనయనం చేసే గురుకులాలకు పంపించేవారు. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే బ్రహ్మల గురించి తెలుసుకోవడం. బ్రహ్మము యొక్క స్థితి ఏ రకంగా మార్పులు చెందుతూ ఉంటుందో దాన్ని అవగాహన చేసుకోవడం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కొన్ని నియమాలు చెప్పి ఇది బ్రహ్మచర్యం అంటే అది కాదు. అది కొన్ని సమయాల్లో అవసరం అవుతుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు, వివాహితుడైనప్పుడు కూడా, వాళ్ళు ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు ఆచరించవలసిన అవసరం కొన్ని సమయాల్లో ఉంటుంది. ఆ సమయంలో అది ఆచరిస్తారు. ప్రతి పదాన్ని, మనం విన్న పదాన్ని దాని మూలంలో కొంటూ పెట్టి దాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే మనం ఎవరో మనకి అప్పుడు తెలుస్తుంది. రామాయణాన్ని అంత ఉన్నతంగా ఎందుకు చిత్రీకరించారు వాళ్ళు? రాముడిని మర్యాద పురుషోత్తముడు ఎందుకన్నారు? సంపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్నటువంటి ఆది పురుషుడని ఎందుకన్నారు? తర్వాత కొద్దిమంది రాసేవాళ్ళు వాళ్ళలో ఉండేటటువంటి భావాలతో లక్ష్మీనారాయణులే సీతారాములుగా ఉద్భవించారని, పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్న ఆది దంపతులే సీతారాములని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. భావ సంఘర్షణలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, సమాజంలో అప్పుడు ఏ ధర్మం ప్రచారంలోకి వస్తే ఆ సమాజం బాగుపడుతుందో చూసుకుని దాన్ని చేరుస్తాడు. సాహిత్యం అంటే సప్తహితము, అందరికీ హితాన్ని చేకూర్చేదే సాహిత్యం.
వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయిని ఇంటికి పంపిస్తారు. అప్పుడు అక్కడ వాళ్ళ రాజగురువు తల్లిదండ్రులు తగ్గిమ విద్యను అందించేవారు బాగా. 2 సంవత్సరాలు గురుకులలో విద్యను ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మధ్యలో వెళ్ళి నిధుల్లో ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అగస్త్య కోటలో ఈ విశ్వామిత్రుల యొక్క భావాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని మలయపుత్రులు అంటారు. ఎందుకంటే ఆయన మలయా ప్రాంతంలో ఆయన నివసించారు కాబట్టి అక్కడ దీని మీద వీళ్ళు రీసెర్చ్ చేసేవారు. కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి క్రమ వికాసాన్ని తర్వాత తరాలకు అందించాలని వాళ్ళు ఎంత కృషి చేశారు. కానీ ఎవరో 10,000 సంవత్సరాలే మీ మానవ అభివృద్ధి జరిగింది అని ఎవరో చెప్తే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారంటే మనం ఎంత గుడ్డిగా ఏమి పట్టించుకునే స్థితి. దృష్టి పెడితే మనం ఈనాడు కూడా ఆ స్థితికి వెళ్ళగలం. సృష్టి క్రమ వికాసం గురించి వీళ్ళు ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. కానీ హిమాలయాల్లో ఉండే గుహ మహాత్ములు ఏం చెప్పారంటే సృష్టి వికాసం గురించి చెప్పాలంటే ఈ సైంటిస్టుల వల్ల అయ్యే పని కాదు. కణాదుడు చెప్పినటువంటి కణ విజ్ఞానం గురించి వీళ్ళకి అర్థం కావాలి. కపిల మహర్షి చెప్పినటువంటి పరమాణు విజ్ఞానం గురించి వీళ్ళకి అర్థం కావాలి. ఈనాడు అథర్వవేదాన్ని పూర్తిగా ఎవరైతే అధ్యయనం చేస్తారో దాన్ని ఆచరణాత్మకంగా ఒక రూపాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ముందుకు తీసుకువెడతారో వాళ్ళు మాత్రమే సృష్టి గురించి చెప్పగలరు అని ఖచ్చితంగా చెప్తారు. మనం కనుక మన మూలాన్ని మర్చిపోకుండా ఉంటే ఈ దేశంలో వాళ్ళ మనుగడ కొనసాగదని, మనల్ని ఇంత నికృష్టమైన స్థితికి దిగజారిస్తే ఇంత నిస్తేజంగా బతుకుతున్నామంటే మనం ఈ భారతీయ సంస్కృతికి వారసులు. మనం శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు చెప్పాడంటే సృష్టి క్రమ వికాసంలో సీతారాములు మనం మూల పురుషులు. ఆ యుగం నాటి మన మూల పురుషులు, మనం వాళ్ళ వారసులు. ఆ మాట గుర్తుంటే మనం ఎంత ఉన్నతంగా జీవిస్తాం. ఆనాడు స్త్రీలకి ఏదో లేదన్నారు, మరి సీతకి ఈ విద్యను అందించి ఎంత తీసుకొచ్చింది. సీత ఎంత విప్లవాత్మకమైన మార్పులు చేసిందో తెలుసా? ఆవిడ విష్ణువుగా విద్య పొందిన తర్వాత జనసంఖ్యలో సగం మంది ఉన్నటువంటి స్త్రీలకి 15వ మహాయుగంలో మాంధాత చక్రవర్తి ఆయుధం పట్టనవసరం లేదని నిబంధన విధించారు. ఆ నిబంధన తొలగించాలని కోరింది. ఆ కాలంలో యుద్ధాలు జరుగుతుండేవి. తర్వాత మాంధాత తర్వాత అనేక యుగాలు దాటిన తర్వాత 15వ మహాయుగంలో పెట్టిన నిబంధనని ఈ కాలంలో కూడా కొనసాగించాలి ఏంటని ప్రశ్నించింది సీత. అది సీత క్యారెక్టర్. తండ్రి చాటును కూర్చున్న ఆడది కాదు ఆమె, భర్త చాటును కూర్చున్న ఆడది కాదు ఆమె. ఎందుకంటే స్వయంవరం, ఈ ధనుర్యాగానికి స్వయంవరం జరగలేదు. స్వయంవరం అనేది ఒక సినిమాట్రిక్ గా ఏర్పాటు చేసినటువంటి విషయం. సీత బాల్యంలో ఉండగానే
బంతి ఆడుకుంటూ ఈ ధనుస్సును పక్కకు తోసి ఆ బంతి తీసుకుంది. జనకులు అనేక మంది ఉన్నారు. సీతను పెంచుకున్నటువంటి వాడు సేద ధ్వజ జనకుడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం, రామాయణం మనకు అన్నీ తెలిసిపోయిన అనుకుంటున్నాం. మనకు తెలిసిందే రామాయణం అనుకుంటున్నాం. దానివల్లే ఇప్పుడు ఈ రామాయణం రావాల్సి వచ్చింది. లేకపోతే దీని అవసరం ఏముంది? మనకి ఏదన్నా సరే సనాతన ఋషులు చెప్పినటువంటి గ్రంథంలోని ఒక్క శ్లోకానికి నిజంగా అర్థం తెలుసుకోగలిగి దాన్ని పూర్తిగా ఆచరించగలిగితే ఇక ఏ పుస్తకం చదవక్కర్లేదు. దాన్ని చూసిన వెంటనే మనకి ఏదో వచ్చేస్తుందని ఊహల్లోకి పోయి దాని ఆచరణ వైపు వెళ్లకుండా చూస్తే ఎన్ని పుస్తకాలు వస్తే ప్రయోజనం ఉంటుంది? మన ఆచరణ లేనప్పుడు ఎంతమంది మహాత్ములు వచ్చి మనల్ని మేల్కొల్పడానికి ప్రయత్నించినా మనలో కదలిక ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాకుండా మరొకటి చేసింది ఆమె. మరొకటి, ఆనాడు ఉన్నటువంటి ప్రతి వాళ్ళని ప్రశ్నించింది. యుద్ధాలు జరిగేవి, పురుషులు విపరీతంగా చనిపోయేవాడు. స్త్రీలకు ఎప్పుడైతే ఆయుధం పట్టేటటువంటి అధికారం లేకుండా చేశారో, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేశారో, ఆ తర్వాత జనసంఖ్య పెరగడం కోసం రాజుకి ఎక్కువ మంది వివాహం చేసుకునేవాడు. దాన్ని వ్యతిరేకించింది. బహుభార్యాత్వం అంటే స్త్రీని అవమానించడమే. దీన్ని సరిదిద్దాలి. స్త్రీలకు గౌరవం కావాలి. సీతని ఈనాడు మనం అందరం ఎందుకు కావాలనుకుంటున్నామంటే, ఆవిడ ఎందుకు పూజిస్తున్నామంటే, సమానత్వం కోసం ఆనాడే పోరాడింది ఆమె. సామాన్య మనుషులు కాదు. ఆ రకంగా అప్పుడు ఏం చేశాడు విశ్వామిత్ర మహర్షి? అమ్మో, ఈమె ఈ రకమైనటువంటి విధానం చేస్తుంది అంచేత వశిష్ఠ మహర్షి విష్ణు యోగ్యతను అందించిన రాముడు ఎలాగున్నాడో పరిశీలించడానికి వచ్చాడు. ఆయన యాగం చేస్తుంటే ఎవరో రాక్షసులు వస్తే ఆయనకి మరొకరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అనేక ధనుర్వేదం మీద అనేక శాస్త్రాలను రచించినటువంటి మహావీరుడైన, అందరి హితం కోసం లౌకిక కార్యక్రమాలు చేయాలంటే మనసు బుద్ధి సరిపోతుంది. అతీంద్రియ విషయాలు, అత్యున్నతమైనటువంటి జ్ఞానం కోసం ప్రయత్నించే వాడికి ప్రజ్ఞ కావాలి. దానికోసం గాయత్రి ఛందస్సులో సూర్యోపాసన అందించాడు. దాన్ని మనం గాయత్రి మంత్రం అంటాం. అది సూర్యుల యొక్క స్థుతి. అది ఇచ్చటితోటి విశ్వానికి మిత్రుడైపోయాడు. ఆయన పేరు విశ్వరథుడు. ప్రజ్ఞ అనేటటువంటి జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలడు. ఈనాడు సైంటిస్టులు పరిశోధించేవి సౌర మండలానికి సంబంధించిన విషయాలు. మన బిగ్ బ్యాంగ్ గురించి మనకు వచ్చిన తర్వాత వీళ్ళు విశ్వం వైపు చూడడం మొదలెట్టారు. ఈ మధ్య జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత వాటి వైపు వీళ్ళ దృష్టి ఇప్పుడు వెళ్ళింది. కానీ ఈ విషయాలు లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయాలను వీళ్ళు ఇది చేశారు. అంత జ్ఞానాన్ని సముపార్జించుకున్న మనము ఈనాడు ఇంత నిస్తేజంగా ఎందుకు బతుకుతున్నాం? అసలు
మనం ఈ దేశంలో జన్మించామంటేనే అది ఒక గొప్ప అర్హత. ఆ భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాము కాబట్టి ప్రపంచంలోని వాళ్ళందరూ కూడా మేము భారతీయులుగా ఎదగాలని తప్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు గుడికి కనుక వెళితే చీర కట్టుకుని పెడుతున్నారు, మీకు ఎంత గౌరవం ఇస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవద్దాము. మన స్థితి ఏంటి, మన విద్య ఏంటి? అది రాముడు అంటే అది, సీత అంటే అది. అప్పుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుడు రాముణ్ణి పరిశీలించడం కోసం యాగరక్షణ అనే సాగు పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? అడిగేటప్పుడు అనుజ సహిత దేహు రఘునాథ అంటాడు. లక్ష్మణ స్వామిని కూడా పంపు అంటాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు రజోగుణ సంపన్నుడు. ఏదన్నా ఒక కార్యం నెరవేరాలి అంటే మనలో రజోగుణం ఉండాలి, సత్వగుణం ఒకటి సరిపోదు. అందుకోసం అలా చేశాడు, తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత రాముడికి విషయం అంతా అర్థమైపోయింది. అక్కడ సిద్ధాశ్రమంలో విశ్వామిత్ర మహర్షి అనేక రసాయన ఆయుధాలను తయారు చేసేటటువంటి ప్రక్రియలు చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు. అటువంటి సమయంలో తాటకని చంపాడని మనకి కొన్ని చోట్ల చూస్తే అదే నిజమని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే తాటకి ఒక రాక్షసి కాదు, సుకేతు అనేటటువంటి ఒక యక్షుని కుమార్తె. ఆమె జన్మ ఎలా జరిగిందో తెలుసా? తండ్రి పిల్లలు లేక శివుడి గురించి తపస్సు చేస్తే ఆమె జన్మించింది. ఆవిడ రాక్షసి అవుతుంది. ఆవిడని చంపేస్తే ప్రపంచం అంతా ప్రశాంతిగా మారిపోతుందని ఎలాగనుకుంటాడు రాముడు? అంతేకాకుండా 13వ మహాయుగంలో 10 నుండి 15 కిలోమీటర్ల వ్యాసార్థం గలటువంటి ఒక గ్రహశకలం భూమిని ఢీకొంది. ఆ సమయంలో భూమండలం అనేక ఖండాలుగా విడిపోయింది. ఇప్పుడు మనం హిమాలయాలని చెప్పుకుంటున్నామే, ప్రపంచంలో ఎత్తైన పర్వతాలని. ఆనాడు అక్కడ అనంతమైన జలరాశి ఉంది. ఎప్పుడైతే ఈ విస్ఫోటనం జరిగిందో అప్పుడు భారీ శరీరం గల జంతువులన్నీ నశించిపోయింది. అక్కడ రాళ్ళు గుట్టగా పడి ఈ శీతలత్వము ఇది పెరిగి అక్కడ మంచు పర్వతాలు అభివృద్ధి చెంది 20వ మహాయుగం నాటికి ఇప్పుడు ఉన్నటువంటి హిమ పర్వతాలు ఏర్పడి ఇంత శాస్త్రీయంగా మన వేదాలని, పురాణాలని, ఇతిహాసాలని మన సనాతన ఋషులు అద్భుతంగా చెప్తే ఆ క్యారెక్టర్స్ యొక్క మూల ఉద్దేశం కూడా ఏంటో మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఇంత సోమరులుగా ఎలా తయారయ్యాం? మన గురించి మనం మర్చిపోతే అంతకన్నా ద్రోహం ఏమీ లేదు.
మన మానవ జన్మకి అన్యాయం చేసినట్టు. మనం ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు, కనీసం మన సమాజాన్నన్నా మార్చుకోగలగాలి కదా, మన పిల్లలన్నా సరిగ్గా తీర్చిదిద్దుకోగలగాలి కదా. మన ఇంట్లోంచే మొదలవుతుంది ఏదైనా. మన భారతీయ సంస్కృతికి మూలం అంటే గృహస్థ ధర్మమే కదా. ఆ గృహస్థ ధర్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారనే కదా స్త్రీలని దారుణంగా వాళ్ళలో ఉన్న స్త్రీత్వాన్ని చంపేశారు, ఒక ఆడదానిగా మిగిల్చారు. స్వేచ్ఛ పేరుతో బయటికి వెళ్తే ఆర్థికమైనటువంటి వనరులను సమకూర్చుకోవాలనేటువంటి నెపంతో దాన్ని బయటికి తీసుకొచ్చి ఎంత నీచమైన స్థితికి దిగజార్చారు. ఈనాడు సినిమా కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా చూడగలరా ఎవరైనా? అది చూసిన వాళ్ళు ఎవరైనా స్త్రీని స్త్రీగా గౌరవించగలరా? ఒక ఆడదానిగా మాత్రమే చూసే పరిస్థితులు ఈనాడు కూడా నెలకొల్తున్నాయంటే దీనిలో మన బాధ్యత ఎంత అని గుర్తు చేసుకోవాలి. మనం ఎవరి మీద పోరాటాలు చేయలేము, పోరాటాలు చేసి ఏం ఉద్ధరించేది ఏమీ లేదు. మనల్ని మనం అవగాహన చేసుకుంటే, మన పిల్లల్ని మనం సరిగ్గా దిద్దుకోగలిగితే, మన పక్క వాళ్ళని మనం ప్రేమించగలిగితే మొత్తం ప్రపంచం మళ్ళీ చెప్తుంటారు కదా, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుందని. రాకేం చేస్తుంది? ఇలా ఎప్పుడైతే, అంతేకాకుండా ఆ 13వ మహాయుగంలో ప్రజాపతులు ఈ సృష్టి క్రమ వికాసం చెందడం కోసం ఆది యోగి ఆవిర్భావం జరిగింది. ఆయన అన్ని విద్యలను నేర్పి మళ్ళీ ఈ దెబ్బతిన్నటువంటి ఈ సృష్టి క్రమ వికాసాన్ని మళ్ళీ ఒక దారిలో పెట్టాడు. ఆయన కొన్ని నియమాలు పెట్టారు. ఎవరైనా సరే తపస్సు ద్వారా కానీ, రసాయనిక ఆయుధాల ద్వారా కానీ బలహీనుల మీద ఉపయోగిస్తే వాడు 14 సంవత్సరాల దేశ బహిష్కరణగా బయటకు వెళ్ళిపోవాలి. ఎవరన్నా కష్టంలో ఉంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కీడు చేయకూడదు. శరణ వేడిన వాడికి ప్రాణభిక్ష పెట్టాలి తప్ప వాడిని శిక్షించకూడదు. ఇలాంటి నియమాలన్నీ పెట్టారు. ఆ సమయంలో తాటికి భర్త పోయిన మరణంలో ఉంది. ఏ రామాయణం ఎలా చెప్పిందనేది వదిలేసేయండి. అటువంటి సమయంలో క్షత్రియోచితమైన విద్యను మాత్రమే ఆయన తీసుకుంటే, పోనీ గురువు చెప్పాడనో తండ్రి చెప్పాడనో ఆ పని చేశాడని నమ్మచ్చు మనం. బ్రహ్మజ్ఞాని అయిన వాడు, విష్ణుత్వాన్ని పొందినవాడు ఆ పని ఎలా చేస్తాడు? విష్ణు అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వవ్యాప్త గుణం. అది ఒక మనిషి కాదు. ఆ విశ్వవ్యాపితమైనటువంటి గుణంతో అందరినీ సంరక్షించేటువంటి అధికారే విష్ణువు. ఆ స్థితిలో ఉన్నవాడు దారుణంగా ఆమెను ఎలా చంపుతాడు? వెంటనే అతను ఏం చేశాడంటే, తాటకిని సుబాహుని ఒక చోట కూర్చోబెట్టి విశ్వామిత్ర మహర్షి ఏ కార్యం చేస్తున్నాడో దాన్ని వివరించి వాళ్ళని సముద్ర తీరంలో ఉన్న వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించాడు. హిమాలయాల్లో ఉండేటటువంటి గుహ మహాత్ములు చెప్పేది ఏంటంటే, రాముడు వచ్చింది దుష్ట శిక్షణ కోసము, సాధు సంరక్షణ కోసం మాత్రమే కాదు, దుష్ట స్వభావాన్ని సమూలంగా నశింపచేయడానికి వచ్చాడంటారు. అప్పుడు
వాల్మీకి స్వభావంలోనే కాదు, విశ్వామిత్ర మహర్షిలో కూడా మార్పు వచ్చింది. అది అందరి మేలు కోరేవాడే విష్ణువు. ఆ ఉద్దేశంతో చక్కగా వీడు అతన్ని గుర్తించాడు. అప్పుడు ఏం చేశారంటే సీతారాములకు వివాహం చేయాలని సంకల్పం చేశాడు. సీతారాముల వివాహానికి ఏదో కాలక్షేపానికి ఆయన శివుని వీళ్ళకి ఎక్కువ పెట్టేస్తే అయిపోలేదు. దీని వెనకాల ఇంత కథ ఉంది. అప్పుడు వాళ్ళ వివాహం సంకల్పం చేసిన తర్వాత ఆ సమయంలోనూ శరద్వర జనకుని యొక్క భార్య సునైన ఈయన శివుని వెళ్ళి ఎత్తిన వాడికే తన కూతురిని వివాహం చేస్తాడని చెప్పాడు. అప్పటి నుంచి బాల్యంలో ఎప్పుడైతే ఈ శరద్వర జనకుడు చెప్పాడో అక్కడి నుంచి ఈవిడ యుక్త వయస్కురాలు అయ్యే వరకు అనేక మంది వచ్చి ప్రయత్నించి కూడా శివధనుస్సును ఎవరు ఎక్కుపెట్టలేకపోయారు. అందుకోసమని మహాధనుర్యాగం 12 రోజుల మహాధనుర్యాగం ప్రారంభించాడు శరద్వర. దానికి ఈ రామలక్ష్మణులతో అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. ఈలోగా మరొక చిత్రమైన కథ చెప్తుంటారు మనకి అహల్య గౌతముల గురించి. అహల్య మహాపతివ్రత, అంతేకాకుండా పంచకన్యల్లో ఒక ఆమె అంటారు. ఆవిడ గురించి ఎన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారంటే ఈ కాలంలో కూడా ఎవరు అటువంటి మాటలు వాడుండ్రు. కొన్ని రామాయణాలు చదివి ఆ రామాయణ కర్తలే అతి దారుణంగా రాయడం చూసి నేను అడిగిపోయాను. అసలు రామాయణం అనేటటువంటి ఆ మాట తలుచుకునే అర్హతే మనకి లేదు. అలాంటి రామాయణాన్ని రాస్తూ అంత దారుణంగా ఒక స్త్రీని అవమానించారంటే మనం ఎక్కడున్నాం? ఇంతకంటే హింసా ప్రవృత్తి ఏదైనా ఉంటుందా? హింస అంటే కేవలం ఎదురుకుండా వెళ్ళి చంపితే హింస. కారణం ఏంటంటే ఇంద్రుడంటే అర్థం ఏంటంటే ఇంద్రుడంటే ఒక అధికారి. ఇంద్రులు వేలాది మంది ఉన్నారు. ఇంద్రుడికి కావలసినటువంటి ప్రధానమైన అర్హత ఏంటో తెలుసా? ఇంద్రియాలపై అధికారం ఉన్నవాడు. ఇంద్రియాలపై అధికారం ఉన్నవాడు తప్పు పని చేస్తాడా? మనం ఎంతో గౌరవించేటటువంటి, మనం ప్రాణంగా చూసుకునేటటువంటి, మనం దాన్ని చదివి అలాగ బతకాలనేటటువంటి గ్రంథాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి ఇదిని చొప్పించారంటే ఇక మన సంస్కృతిని మనం ఎలా గౌరవించుకోగలుగుతాం? అంత దారుణంగా ఇది చేశారు. ఆవిడ ఈ ఇంద్రులు అనేక మంది ఉన్నారు, మహేంద్రుడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే శివుని విల్లు ఎక్కువ పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు, వాడికి చాలా శక్తి కావాలి. తర్వాత మనం రాముని కన్నా సీతనితో తక్కువగా చూసేటటువంటి భావం కొంతమందిలో ఉంటుంది. రాముని కన్నా ప్రతి విషయంలోనూ కూడా చాలా ఉన్నత స్థితిలో ఉంది రాము. అంతేకాకుండా ఆమె ఇతన్ని నేను వివాహం చేసుకుంటానని మనసులో సంకల్పించుకోగలిగితేనే వాడు ఆమె భర్త అవుతాడు.
లేకపోతే అయ్యే ప్రసక్తి లేదు. అందుకోసం మహేంద్రుడు వచ్చి ఏం చేశాడు అంటే అహల్యని గౌతముడిని అడిగాడు, మీ తపశ్శక్తిని రాముడికి అవసరం, ఎందుకంటే శివధనుస్సు ఎక్కుపెట్టిన వాడికే విష్ణు ధనుస్సుని ధరించి కరదోషణాదులు వంటి భయంకరమైన రాక్షస సంహారం చేయగలుగుతాడు. అందుకోసం సహకరించమని చెప్పి అడగడానికి వచ్చాడు. అప్పుడు అహల్యామాత పూర్తిగా తన దేహ భావన వదిలేసుకుని పూర్తిగా తపోసమాధిలో మునిగిపోయింది. ఆ ప్రదేశం కూడా ఏ ప్రదేశం తెలుసా? కామదహనం జరిగిందంటారు కదా, శివుడు మన్మధుడిని భస్మం చేసేయడం మీద అంటారు. ఆ ప్రదేశం, ఆ కామాశ్రమంలో అక్కడ అహల్య గౌతములు తపస్సమాధిలో ఉంటారు. తర్వాత రాముడు వచ్చిన తర్వాత రాముడు ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఆమెకు తన కర్తవ్యం గుర్తొచ్చి ఆ తపస్సమాధి నుంచి బయటకు వచ్చింది. ఆవిడ శరీరంలోని కణాలన్నీ మహా తేజస్సుతో ప్రకాశిస్తుంటే రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కారం చేస్తారు. అప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ శక్తిపాతం ద్వారా తమ తపోశక్తినంతా వాడికి దానం ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే విశ్వామిత్ర మహర్షి శక్తి మంత్రాన్ని ఇస్తాడు. ఆ శక్తి మంత్రం తీసుకునే శక్తి కూడా ఈవిడ తపోశక్తి వల్ల వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని ఎంత దారుణంగా చిత్రీకరించారు. ఇప్పుడు మనం మన మూలాల్ని మర్చిపోయాం కాబట్టే కదా ఈ స్థితిలో ఉన్నాం. మనం ఎవరు పక్కనే జరుగుతుందో పట్టించుకోనంతటి నిస్తేజ స్థితికి ఎలా దిగజారిపోయాం మనం. అందుకే నా మనల్ని మను ఋషి మర్చుల నుంచి మనిషిగా మార్చింది. మనిషిగా ఉన్న మనల్ని మానవులుగా తీర్చిదిద్దింది. అందుకైనా మనం వెళ్ళవలసింది మానవుడిగా మారిన తర్వాత మహనీయుడిగా ఎదగాలి కదా. మనం ఎందుకు వెనక్కి వెళుతున్నాం? మన మీద ఇటువంటి కుట్రలు జరిగాయి కాబట్టి మన సోమరితనంతో వీటన్నిటినీ మర్చిపోయి నిస్తేజంగా మారిపోయాం కాబట్టి మనం వీటికి లొంగిపోవడం జరిగింది. అలా అప్పుడు అక్కడి నుంచి ఆ శక్తి తీసుకున్న తర్వాత వచ్చాడు, నిధులు వెళ్ళాడు. అప్పటికి 9 రోజులు మహాధనుర్యాగం 9 రోజులు అయిపోయింది. 12వ రోజు నాటికి పూర్తవుతుంది. ఈలోగా విశ్వామిత్ర మహర్షి సీత అక్కడ ఏం చేస్తుందంటే ఆ సమయానికి నిధుల యొక్క భద్రతా వ్యవహారాలు చూస్తుంది. ఇంట్లోకి వచ్చేలేదు. ఆ భద్రతా వ్యవహారాలు చూస్తూ ముందుగా విశ్వామిత్ర మహర్షి వీళ్ళిద్దరినీ కలిపాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే విద్యను తీసుకుని ఉన్నారు. విష్ణువుగా యోగ్యత పొందిన విద్యను తీసుకున్నారు. అప్పుడు వీళ్ళు ఆర్యావర్తంలో ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల మీద వీళ్ళు చర్చ చేశారు. వివాహం అంటే ఇద్దరికి సంబంధించింది కాదు, అది సామాజిక అభివృద్ధికి కేంద్రం కావాలి.
లేకపోయినట్లయితే కేవలం ఇద్దరు వాళ్ళ సుఖం కోసమో వాళ్ళ వంశ అభివృద్ధి కోసమో మాత్రమే కాదు, ఆ విషయం తెలియాలి. వీళ్ళిద్దరూ కూడాను ఆనాడు ఆర్యావర్తం అంటే రఘు మహారాజు పాలించిన ప్రాంతాన్ని ఆర్యావర్తం అనేవారు. దానిలో నేపాల్ ఉండేది, టిబెట్ ఉండేది, చైనా ఉండేది ఒక పక్కన. మరో పక్కన భారతదేశ చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు కూడా ఉండేవి. బర్మా, తర్వాత ఇండోనేషియా, థాయిలాండ్, తర్వాత గాంధార దేశం అంటారు, దాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం చేస్తున్నారు. ఇరాన్, ఇరాక్, అరబ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని, ఆఫ్రికాకి చేర్చినటువంటి కొన్ని ప్రాంతాలు, కాంబోజ్ దేశం, ఈ అన్ని దేశాలు కలిసిన దాన్ని ఆర్యావర్తం అనేవారు. ఈ రాజ్యాల్లో జరిగేటటువంటి సామాజిక పరిస్థితుల మీద వాళ్ళు చర్చించుకున్నారు. సీతారాములిద్దరు ఆమె యొక్క కార్యకుశలత చూసి రాముడు నమస్కారం చేశాడు ఆమెకి. అతని హోందాతనం, అతని యొక్క ధీరోదాత స్థితి, స్త్రీలను గౌరవించేటటువంటి లక్షణం చూసి ఆయన్ని తనతో స్వేచ్ఛగా ఆయనతో ఈ విషయాలన్నీ మాట్లాడింది. అనేక విషయాల మీద వాళ్ళ అభిప్రాయాలు ఒక్కటిగా మారాయి. అప్పుడు వివాహం గురించిన మాట వస్తే వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే, వివాహం అనేది ఒక సామాజిక ధర్మం. అది తనకి అనుకూలము, ఆ ధర్మ ఆచరణ చేయగల శక్తి ఉన్న వాళ్ళే దొరికినప్పుడు మాత్రమే వివాహం చేసుకోవాలంటాడు రాముడు. అంటే మీరు ఏకపత్ని వ్రతాన్ని బలపరుస్తున్నారా అంటుంది సీత. అవును, బహుభార్యత్వాన్ని నేను అంగీకరించను. అలా చేయడం అంటే స్త్రీని అవమానపరచడం అంటాడు రాముడు. అది రాముడి యొక్క ధీరోదాత స్వభావం. సీత యొక్క మొత్తం ఒక కుటుంబానికి కాదు, వాళ్ళు ఆలోచించేది మొత్తం ప్రపంచం గురించి. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం భారతదేశం వైపే ఎందుకు చూస్తారంటే కారణం ఇది. అంతెందుకు, మొన్న కరోనా వచ్చింది. ఈనాటికి ఫస్ట్ వేవ్ తగ్గనిది అగ్రరాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు మీడియా ద్వారా బయటికి రాకుండా చేస్తున్నారు కానీ ఈనాటికి. కానీ ప్రపంచంలో అనేక దేశాలకి ఉచితంగా మందులు పంచిన ఏకైక దేశం భారతదేశం. ఇది మీడియాలో రాదు. చిత్రం, ఎంత చిత్రం అంటే అంత చిత్రం అన్నమాట. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వీటిని? ఎంతకాలం కొనసాగాలి వీటి? ఇలా ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆవిడ సీత గౌరీ శంకర్ల ఉపాసన చేస్తారు. ఆవిడ చేతి కట్టుకునే ఒక దారం ఉంటుంది కదా, దాన్ని ఇస్తుంది ఇతనికి. ఆ తర్వాత ఈ మహాధనుర్యాగం 12 రోజులు పూర్తయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పారు, ఇలాగ ఎప్పుడో సీత బాల్యంలో జనక మహారాజు ఇలాంటి ఆ శివధనుస్సు ఎక్కుపెట్టిన వారికి సీత నుంచి వివాహం చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు దాన్ని ఎత్తలేకపోయారు. ఇప్పుడు ఆర్యావర్త రాజులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ధనుర్యాగానికి వచ్చారు కాబట్టి ఎవరైనా ప్రయత్నించవచ్చు అని చెప్పి ఆ పౌరాణికులు చెప్తారు. ఆ సమయంలో
తనకి ఆహ్వానం రాలేదని చెప్పేసి దశరథుడు అక్కడికి వస్తాడు. ఆయన రావణాసురుడని కూడా అనడం మంచిది కాదు, ఆయన అవమానపరచడం అవుతుంది. దశాననుడని కానీ, దశగ్రీవుడని కానీ, దశకంఠుడని కానీ అన్నారు ఆయన. ఆ సమయంలోనేమో విశ్వామిత్రుడు అడ్డుకుంటాడు. మొట్టమొదటిగా తను శివుని ధనుస్సు ఎక్కిపడ్డానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈయనేమో అడ్డుకుని దీన్ని మొట్టమొదట ఎట్టేటటువంటి అధికారాన్ని సీత అయోధ్య రాకుమారుడికి ఇచ్చింది. ఆయన తర్వాత ఎవరైనా అని చెప్పడంతో అప్పుడు రాముడు దాని దగ్గరికి పడతాడు. వెళ్ళి మొట్టమొదటిగా మహాదేవుడికి నమస్కరిస్తాడు. ఎందుకని? సృష్టి క్రమ వికాసాన్ని సంరక్షిస్తున్నటువంటి వాడు మహాదేవుడు. ఆ తర్వాత శివధనుస్సుకి నమస్కరిస్తాడు. ఆ తర్వాత సీత వైపు చూస్తాడు. ఆమె ఈ తోరం ఇచ్చింది కదా చేతి కట్టుకునేది, ఆ తోరం రాముడు కట్టుకుని ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఇతనికి నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమే అన్న విషయం తెలుసుకుని అప్పుడు సీత గౌరీ శంకరులు ప్రార్థిస్తుంది. ఈ శివధనుస్సుకు పెట్టేటువంటి శక్తిని ఇతనికి ఉన్నాను. అప్పుడు వెంటనే సీతంక చూసి ఆమె ఆ ఇది చేసిన తర్వాత అప్పుడు ఆ శివధనుస్సుని ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టి చెవు వరకు తాడును లాగి ఒక్కసారి టంకారం చేస్తాడు. అది ఓంకారాన్ని, ఓ అద్భుతమైనటువంటి ప్రణవనాదాన్ని ఇచ్చి ఆ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా పులకింప చేసేటటువంటి ధ్వని పడుతుంది. అది అప్పుడు ఆ రకంగా జరిగిన తర్వాత సీతారాముల వివాహం జరిపించడానికి కార్యం మొదలవుతుంది. ఇప్పటికే పాపం కూర్చోడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా సమయం అయినట్టుంది. అంచేత మీరు ఏమన్నా డౌట్స్ ఏమన్నా సత్యార్థరామాయణ మీద డౌట్స్ బుక్స్ తీసుకుని పెడుతున్నారు, మీరు వాటిని బాగా అధ్యయనం చేయండి. దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మనం అలా కలుసుకుని మీ ప్రతి డౌట్కి నేను కాస్త వివరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. హరి ఓం. మనకి ఇంత విపులంగా సత్యార్థ రామాయణంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు తెలియపరిచారు. అలాగే రాముని యొక్క గొప్పతనం, లక్ష్మణి యొక్క గొప్పతనం, సీత యొక్క గొప్పతనం అన్నీ కూడా అన్ని పాత్రలు వారు ఎలా పోషించారు అన్నదాన్ని మనకి తెలియపరిచారు. అలాగే ఏదో మన పూర్వీకులు అన్న విషయాన్ని కూడా స్వామి మనకు తెలియపరిచారు. కాబట్టి మనం పాటించవలసిన విషయాలు ఏంటంటే మన పూర్వీకులు ఏం చేశారో మనం కూడా అది పాటించాలి. అందులో ముఖ్యంగా మనతో ఉన్న మన కుటుంబం, మన తల్లిని మనం బాధ్యతగా ఎలా చూస్తున్నాం, మన తండ్రి ఎలా చూస్తున్నాం, మన పిల్లల్ని, మన భార్యని, ఇవన్నీ కలబోడికి అతను అన్ని స్నేహితులతో కానీ ఎలా ఉండి వాని యొక్క ఔన్నత్యాన్ని పెంచుకొని రాములుగా ఎలా ఆవిర్భవించారో మనకి తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం పురాణాలు, ఇతిహాసాల్లో ఏమి మన పూర్వీకులు ఏం తెలియజేశారో అవన్నీ మనం పాటిస్తూ మనందరం ముందుకు వెళ్ళాలి. మన పిల్లలకు కూడా మన ఆధ్యాత్మికత అన్నది తెలియపరచాలి. ఆధ్యాత్మికత అంటే ఒక మూఢనమ్మకం కాదు, ఆధ్యాత్మికత అంటే ఒక భక్తి కాదు, అది మన నడవడిక అని తెలియపరిచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. స్వామివారు మన కోసం ఎంత సమయాన్ని వెచ్చించి మనకి ప్రసంగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం సత్యార్థ రామాయణం అన్న గ్రంథం అందరికీ పంచబడుచున్నది స్వామివారి చేతుల మీదుగా. కుటుంబంతో వచ్చిన వారు కలిపి ఒకసారి రండి, విడివిడిగా వచ్చిన వాళ్ళు వరుసలో వస్తే స్వామివారి యొక్క రచించిన గ్రంథాన్ని స్వీకరించడానికి రండి. అలాగే మనకి అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరూ కూడా అల్పాహారాన్ని స్వీకరించి ప్రసాదంగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. చాలామంది ఈ హిమాలయ యోగాన్ని నేర్చుకున్నారు, వారు కూడా ఇక్కడికి ఇచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే వారు కూడా ఈ గ్రంథావిష్కరణ యొక్క బుక్ని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.